హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. ఈరోజు అనగా 12/1/2026కు సంబంధించి ఎటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ముందుగా డిస్కస్ చేద్దాం. ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి టాపిక్లోకి వస్తే, శ్రీలంకలో భారత్ నిర్మించిన బెయిలీ వంతెన అంటే ఇక్కడ మనకి చూడండి, బెయిలీ వంతెన అంటే అది తాత్కాలిక వంతెన అండి. అయితే దీన్ని యాక్చువల్గా ఎందుకు నిర్మించారంటే చూద్దాం. శ్రీలంకలో వచ్చిన దిత్వా తుఫాను, ఇది 2025 ఆ టైంలో వచ్చింది. దిత్వా తుఫాను కారణంగా సెంట్రల్ ప్రావిన్స్ అండ్ ఉవా ప్రావిన్స్ మధ్య రాకపోకలు దెబ్బతిన్నాయి. అయితే మన జైశంకర్ అంటే భారత విదేశాంగ శాఖ మంత్రి గారు పర్యటించేటప్పుడు ఈ విధంగా చూశారనమాట. తుఫాను కారణంగా ప్రభావితమైన ప్రాంతాలు గట్ట చూసేటప్పుడు ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఈ దుత్వా తుఫానుకు ధ్వంసమైన శ్రీలంక రోడ్లు అలాగే రైల్వే లైన్ల కోసం భారత్ 45 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఏ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్ సాగర్ బంధు. దీనిలో భాగంగానే భారత సైన్యం ఈ బెయిలీ వంతెన నిర్మించింది. గుర్తుపెట్టుకోండి, దీనికి ఇంత మ్యాటర్ ఉందని అర్థం. ఆపరేషన్ సాగర్ బంధు అంటే గుర్తుంది కదా. శ్రీలంకలో దిత్వా తుఫాను కారణంగా మనకి ఆపరేషన్స్ కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో, డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. దిత్వా తుఫాను కారణంగా ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో ఆర్థిక సహాయం అందించింది 45 కోట్లు. ఏ దేశానికంటే శ్రీలంక దేశానికి. నెక్స్ట్ వన్ చూద్దాం. అరుణాచల్ ప్రదేశ్లో 2 కొత్త రకం కప్పలు. ఎక్కడిది? అరుణాచల్ ప్రదేశ్లో. అయితే ఇక్కడ జీనస్ లెప్టోబ్రాచియం జాతికి చెందిన సోమని అండ్ మిచుకాగా గుర్తించారు ఆ 2 కప్ప జాతులు. గుర్తుపెట్టుకోండి, ఆ 2 కప్పల పేర్లు ఏంటంటే సోమని, మిచుకా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కప్పలు 39 ఉంటాయంట. అయితే వాటిలో 4 భారతదేశంలోనే ఉన్నాయి. దీనిని ఢిల్లీ యూనివర్సిటీ, గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ యూనివర్సిటీ అలాగే పర్యావరణ విద్యా విభాగము అలాగే హార్వర్డ్ యూనివర్సిటీలోని మ్యూజియం ఆఫ్ కంపారేటివ్ జువాలజీకి చెందిన పరిశోధకులు వీటిని కనుగొనడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో 2 కొత్త రకం కప్పలు, అవేంటి ఒకే జాతికి చెందినవి, జీనస్ లెప్టోబ్రాచియం. వాటి పేర్లు ఏంటంటే సోమని అండ్ మిచుకా. ఓకేనా. నెక్స్ట్ వన్, పండుగలు, ఫెస్టివల్ సంబంధించి ఒంటెల పండుగ క్యామెల్ ఫెస్టివల్ రాజస్థాన్లోని బికనూర్లో జరిగిందండి. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవం. అయితే ఇక్కడ ఒంటిపై పర్యావరణ పరిరక్షణ వంటి చిత్రాలతో ఫర్ కటింగ్ అంటే కేశకేల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎస్ఎస్సి జీడీ లెవెల్ కానీ మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి తెలంగాణ డిఎస్సికి సంబంధించి అయినా ఒంటెల పండుగలు ఫెస్టివల్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ కిందకు వస్తాయి. నెక్స్ట్ టాపిక్, అవార్డ్స్కి సంబంధించి ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక పురస్కారం న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2025 పురస్కార గ్రహీత ఎవరంటే భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త అయిన నళిని జోషి గారికి ఈ పురస్కారం లభించిందండి. ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక పురస్కారం గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రేలియా ఇస్తుంది. న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ 2025 ఎవరికి వచ్చింది? భారత సంతతి గణిత శాస్త్రవేత్త అయిన నళిని జోషి గారికి రావడం జరిగింది. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడంటే కేరళలోనండి. ఆల్రెడీ ఇది రీసెంట్గా ముందుగానే ప్రకటించారు, మరలా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది కాబట్టి మళ్ళీ దీన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ కేరళలోని కన్నూరు జిల్లాలో గల ఆరాలంలో ఈ అభయారణ్యం ఉంది. అయితే ఇందులో 300 రకాల సీతాకోక చిలుకలు ఈ అరణ్యంలోనే ఉంటాయి. అయితే ఎగ్జాంపుల్గా కొన్ని రకాలు ఇచ్చాడు. ఆల్బట్రాస్, బ్లూ టైగర్, అలాగే డార్క్ బ్లూ అండ్ టైగర్ అండ్ ఒలియాండర్ అండ్ అరాలి వంటివి మనకి ఈ సీతాకోక చిలుకలకు సంబంధించి కొన్ని రకాలన్నమాట. మొత్తం ఇందులో 300 రకాల సీతాకోక చిలుకలు ఈ అరణ్యంలో చూడొచ్చు మనం. గుర్తుపెట్టుకుంటే దేశంలోని తొలి సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడ ఉంది? కేరళలోని ఆరాలం, కన్నూరు జిల్లా, నాట్ కర్నూలు. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఈ రోజుకి సంబంధించింది. యాక్చువల్గా దురదృష్టవశాత్తు ఏంటంటే మిషన్ ఫెయిల్ అవ్వడం జరిగింది. మనం ఆల్రెడీ రీసెంట్గా మాట్లాడుకుంటున్నాం. PSLV C62 లేదా EOS N1 మిషన్ విఫలం. యాక్చువల్గా జనవరి 12, 2026 దీన్ని ప్రారంభించారండి. ఎక్కడంటే శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన 105వ ప్రయోగం ఇది. PSLV రాకెట్ పరంగా చూసుకుంటే ఇది 64వ ప్రయోగం అండి, 64వ ప్రయోగం. అయితే 2026లో మొట్టమొదటి ప్రయోగం. దీన్నే EOS N1 ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ అండి, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ N1 అంటారు. దీనికి అన్వేష అని పేరు పెట్టడం కూడా జరిగింది. అన్వేష, గుర్తుపెట్టుకోండి, అన్వేష. అయితే ఇక్కడ EOS N1 ఉపగ్రహంతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలు, అంటే టోటల్గా 16 అని అర్థం.
మరో 15 చిన్న ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టడంలో పిఎస్ఎల్వి C-62 అనేది ర్యాకెట్ విఫలమైంది అని చెప్పవచ్చును. అయితే దీనిని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే జరిగింది 3 దశలు పూర్తి చేసుకుందండి. 4వ దశ ప్రారంభం కాగానే లోపం తలెత్తింది. అయితే యాక్చువల్గా 18.9 నిమిషాల్లో కక్షలోకి చేరాలి, కానీ 8 నిమిషాల్లోనే సాంకేతిక లోపం తలెత్తడం ద్వారా మనకి ర్యాకెట్ అనేది విఫలమైందని ఇస్రో చైర్మన్ గారు వెల్లడించారు. అయితే ఇది దేశ రక్షణ రంగానికి సంబంధించి అలాగే వాతావరణంలో సంభవించే మార్పుల కోసం తెలుసుకునేందుకే ఈ EOS అన్వేషణ ప్రారంభించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇది ఫెయిల్ అవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఇప్పుడు మనకి పిఎస్ఎల్వి అంటున్నాం కదా, అసలు యాక్చువల్గా పిఎస్ఎల్వి అంటే ఏంటంటే మనకి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండి. దీన్ని ఇస్రో అభివృద్ధి చేసింది 1993లో. ఇస్రో మనకు తెలుసు, ఇస్రో 1969 ఆగస్ట్ 15 ఏర్పడడం జరిగింది. తెలుసు కదా, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15 ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుత ఇస్రో చైర్మన్ మనకి వి నారాయణన్ గారండి. అయితే యాక్చువల్గా 64 పిఎస్ఎల్వి ప్రయోగాల్లో ఇప్పటివరకు 4 విఫలమయ్యాయండి. 4. అయితే గత ఏడాది కూడా మనకి పిఎస్ఎల్వి C-61 కూడా EOS 9 ఉపగ్రహం కోల్పోవాల్సి వచ్చింది. ఇది కూడా విఫలమైంది. అంటే వరుసగా 2 విఫలమవడం ఇదే ఫస్ట్ సార్ మనకి. అయితే టోటల్గా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మిషన్లు 4 విఫలమయ్యాయి. 2 ఏమో రీసెంట్గా 61 ఒకటి, మనం ఇప్పుడు మాట్లాడుకున్న 62. యాక్చువల్గా 1993 సెప్టెంబర్ 23 పిఎస్ఎల్వి D1 ఒకటి విఫలమైంది, ఇది 3వది. అలాగే 2017 ఆగస్టు 31న పిఎస్ఎల్వి C-39 కూడా విఫలం అవ్వడం జరిగింది. మొత్తం 4 విఫలమయ్యాయండి. ఓకేనా, చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకి విఫలమైనా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు మన శాస్త్రవేత్తలు. తప్పనిసరిగా నెక్స్ట్ది ప్రయోగించబడేది మాత్రం తప్పనిసరిగా అది ప్రయోగం సఫలమవుతుందని నేను అనుకుంటున్నాను, అందరూ అనుకుంటారు కూడా. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కానండి. ఇది కూడా హైపర్సోనిక్ క్షిపణి కార్యక్రమం కోసం స్క్రామ్జెట్ ఇంజన్ విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ అంటే మనకు తెలుసు కదా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని. అయితే హైపర్సోనిక్ క్షిపణి యాక్చువల్గా ఇది 6100 కిలోమీటర్ వేగంతో దూసుకెళ్తుంది. అంటే ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ. అయితే స్క్రామ్ జెట్ అంటే ఏంటంటే సూపర్ కంబషన్ ర్యామ్ జెట్, దహనం అంటారు కంబషన్ అంటే. యాక్చువల్గా దీన్ని పరీక్షించింది ఎవరంటే డిఆర్డిఓకు చెందిన DRDL హైదరాబాద్లో ఉంది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ అండి, గుర్తుపెట్టుకోండి. మనకి డిఫెన్స్ DRDO అనేది 1958లో ఏర్పడడం జరిగింది. అయితే దీనికి ప్రస్తుత చైర్మన్ ఎవరంటే మన సమీర్ వి కామత్. మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. మనకి వ్యక్తులు నియామకాలకు సంబంధించి తప్పనిసరిగా ఆ టాపిక్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ టాపిక్ వచ్చినా కూడా చైర్మన్స్ వాటి యొక్క స్థాపించిన సంవత్సరాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఇది వేరేగా చదవడం కంటే ఎప్పటికప్పుడు టాపిక్ వచ్చేటప్పుడు చదువుకోవడం చాలా ఉత్తమం అండి. నెక్స్ట్ వన్, జాతీయ యువజన దినోత్సవం జనవరి 12, 2026. స్వామి వివేకానంద గారి జయంతి 1984 నుంచి దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. అయితే థీమ్ ఇగ్నైట్ ద సెల్ఫ్ ఇంపాక్ట్ ద వరల్డ్ థీమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 విశాఖపట్నం నిర్వహించడం జరిగింది జనవరి 9, 10వ తేదీన. అయితే దీన్ని ప్రారంభించింది, ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే వెంకయ్య నాయుడు గారు, మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు. అలాగే ఇందులో ఫస్ట్ ఇంతవరకు ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే గోవాలో 2023లో జరిగింది. రెండవది ఒడిశా 2024లో జరిగింది. ప్రస్తుతం జనవరి 9, 10న విశాఖపట్నంలో జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి చూద్దాం. స్పోర్ట్స్కి సంబంధించి ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 సెకండ్ ఎడిషన్. ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుంటున్న టాపిక్కేనండి. అయితే రీసెంట్గా ఇవి ముగియడం జరిగింది. జనవరి 5 నుంచి 10 వరకు జరిగాయి. మనం ఆల్రెడీ గోగులా బీచ్లో ప్రారంభమయ్యే డయ్యూ అని చెప్పాము. అయితే వేదిక దాద్రానగర్ హైవేలైన్ డామండ్ అయ్యూ రెండు కూడా యూటీసే కలిపేశారు, మనకు తెలిసిందే. అయితే ఇందులో పథకాల పట్టిక కూడా గుర్తుపెట్టుకోవాలి. మొదటి 3 స్థానాలు ఇంపార్టెంట్ అండి. మొదటి 3 స్థానం కర్ణాటక, తమిళనాడు, మణిపూర్ అండి, గుర్తుపెట్టుకోండి. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. అత్యధికంగా మనకి పథకాలు సాధించింది ఎవరంటే కర్ణాటక, సెకండ్ ప్లేస్ తమిళనాడు, మణిపూర్ థర్డ్ ప్లేస్. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్లేస్ 21వ స్థానం, ఒక బ్రాంజ్ మాత్రమే గెలవడం జరిగింది. కర్ణాటకకి ఎన్ని వచ్చాయంటే 11 వచ్చాయి, గుర్తుపెట్టుకోండి. మొదటి 3 ప్లేస్లు మనకి అవసరం ఉంటాయి. అలాగే ఫస్ట్ ప్లేస్లో ఉన్నదానికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని పథకాలు పొందారనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మహిళలు, మైనర్ బాలికల కోసం అక్కా పడే పథకాన్ని ప్రారంభించిన కర్ణాటక. మహిళలు, మైనర్ బాలికల భద్రత కోసం అక్కా పడే అనే పథకాన్ని ఏ రాష్ట్రం ఇటీవలే ప్రవేశపెట్టిందంటే మనకి కర్ణాటక అండి. అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ ఏమడుగుతున్నారంటే
సార్ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ పెట్టండి సార్ అని అడుగుతున్నారు. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయిపోతున్నానండి. ఇది మంత్లీ పీడిఎఫ్గా నేను పెట్టదలుచుకుంటున్నాను, అందుకనేసి మీకు చెప్పదలుచుకున్నాను. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.